అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా సీటెట్కు మనం ఏ రకంగా అప్లై చేసుకోవాలో, ఈవెన్ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా కూడా మొబైల్ ఫోన్లో కూడా సులభంగా ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపుగా 40 నిమిషాలకు పైగా మనకి ఈ వీడియో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రాసెస్ కొంత ఎక్కువగానే ఉంటుంది, కానీ మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా మీరు సులభంగా అప్లై చేసుకునే విధంగా క్లియర్ కట్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా సపరేట్గా మన ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించి సీటెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేయలేదు కాబట్టి అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలోనే లాంగ్వేజ్ 1 ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఏ అంశాలు వస్తాయి, లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రకమైనటువంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఏ రకంగా ఉండాలి, ఈ రకమైనటువంటి అన్ని అంశాల గురించి మీకు క్లియర్ కట్గా ఇదే వీడియోలో అప్లికేషన్తో పాటు సీటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా మీకు కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన థంబ్నెయిల్ పైన ఉన్నటువంటిది సీటెట్ తెలుగులో రాయచ్చా అనేటువంటిది, దానికి ఇక్కడే ఆన్సర్ అనేటువంటిది ఇచ్చేస్తాను. సీటెట్కి సంబంధించి మొత్తంగా 150 మార్కులు ఉంటాయండి. అందులో కేవలం 30 మార్కులు మన మదర్ టంగ్కు ఒకవేళ మనం తెలుగు ఎంచుకుంటే అవి మాత్రమే, ఒక 30 ప్రశ్నలు మాత్రమే మనం తెలుగులో రాయాలి. మిగిలినటువంటి 120 ప్రశ్నలు కనుక చూసుకుంటే ఇంగ్లీషు మరియు హిందీ బైలింగ్వల్లో వస్తాయి. ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్గా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే, ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. సీటెట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. సీటెట్ అప్లై చేసుకోవడానికి మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సంబంధించి సీటెట్ అనేటువంటిది టైప్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనకు మొదటి లింకే వస్తుంది. డైరెక్ట్గా అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2024 అనేటువంటిది కూడా వస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ రకమైనటువంటి పేజ్లోకి వచ్చేస్తారు. లేదంటే డైరెక్ట్గా నేను హోమ్ పేజ్ చూస్తానంటే ఈ రకంగా హోమ్ పేజ్ అనేటువంటిది ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ అనేటువంటిది ఓపెన్ చేసుకుంటే ఇది హోమ్ అండి, అంటే హోమ్ వెబ్సైట్ అండి. ఇది పైన ఇక్కడ చూసుకుంటే అప్లై ఫర్ సీటెట్ అని డిసెంబర్ 2024 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కిందికి వచ్చేసి అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2024 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ పేజ్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు 3 అంశాలు కనిపిస్తున్నాయి. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేయాలి, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కొత్త వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. మరి ఇది దేనికోసము అంటే ఆల్రెడీ అంటే కొంత ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువసేపు అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ లేట్ అయింది అనుకోండి మధ్యలో మనకి ఎర్రర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ మనం ఎంటర్ చేసేటువంటి సందర్భంలో ఇట్లా లేట్ చేసినాం అనుకోండి, ఊప్స్ అని ఈ రకంగా వస్తుంది ఎర్రర్. కాబట్టి అక్కడ మధ్యలో ఆగిన తర్వాత మళ్ళీ మనం ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలంటే మన యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుందండి. ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. దానికి సంబంధించి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ పాస్వర్డ్ కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. దాని తర్వాత సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఉంది కదా, ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఒకవేళ మధ్యలో అప్లికేషన్ ఎక్కడ ఆగిపోయినా అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకే రోజు ఒకేసారి చేసుకోవాలని ఏం లేదు, ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ వీలైనంత తొందరగా సెంటర్స్ మనం అనుకున్నవి రావాలి అనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వచ్చేస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటి డేటా అంతానే ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్లో మీరు అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ ఫార్మాట్లో జేపీజీ ఫార్మాట్లో 10 KB నుంచి ఇక్కడ 100 KB మధ్యలో ఇక్కడ ఇమేజ్ అనేటువంటిది మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేటువంటిది పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కేబీల్లో ఉండాలి. 10 నుంచి 100 KB మధ్యలో. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది 3 KB నుంచి 30 KB మధ్యలో అయితే ఉండాలి. 3 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. ఇవి రెండు ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనకు సులభంగా మొబైల్ ఫోన్లో ఈ రకంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ రకంగా మీకు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇమేజెస్ ఉంటే కనుక మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించిన ఇమేజ్ అనేటువంటిది ఈ రకమైనటువంటి సైజులో మీరు ప్రాపర్గా అరేంజ్ చేసుకొని మీ దగ్గర అవన్నీ రెడీగా ఉంటే మొబైల్ ఫోన్లో కూడా మీరు సులభంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ చూసుకొని ఒకసారి క్లిక్ మార్క్ అనేటువంటి
అనేటువంటిది ఇక్కడ కింద ఇచ్చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేటువంటి సందర్భంలో ప్రధానంగా పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటివి ఎస్ఎస్సి మెమోలో ఏ రకంగా ఉన్నాయో అదే విధంగా ఇవ్వండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క నేమ్ అనేటువంటిది ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్లో మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత ఫాదర్ యొక్క నేము, మదర్ నేము, అదేవిధంగా నెక్స్ట్ మీకు సంబంధించిన డే, మంత్, ఇయర్ అనేటువంటిది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర చాలామంది ఇబ్బంది పడతారండి. మీకు ఎస్ఎస్సి మెమోలో మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నటువంటి ఐడి కార్డ్ ఏది ఉన్నా అది పెట్టండి. చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడతలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎనీ అదర్ వ్యాలిడ్ గౌట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి ఉన్నది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేటువంటిది ఇచ్చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇక్కడ ఫిల్ చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ మీకు ప్రెమిసెస్ నెంబర్ అనేటువంటిది ఉన్నది, హౌస్ నంబర్ అనేటువంటిది ఇక్కడ రాయండి. నెక్స్ట్ సబ్ లొకాలిటీ మీకు సంబంధించినటువంటి ఏరియా, నెక్స్ట్ లొకాలిటీ మీకు సంబంధించినటువంటి విలేజ్ అనేటువంటిది ఇక్కడ రాయండి. నెక్స్ట్ కంట్రీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేయగానే ఇండియా ఈ రకంగా ఎంటర్ చేసుకోండి. మీకు సంబంధించిన స్టేట్ తెలంగాణ, ఈ రకంగా మీకు సంబంధించి జిల్లా కూడా మనం తెలంగాణ స్టేట్ ఎంటర్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఆ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు వస్తాయి. ఈ రకంగా మీరు చూసుకొని ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీకు సంబంధించిన పిన్ కోడ్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది చాలా ప్రాపర్గా ఎంటర్ చేయాలి. దాని దగ్గర మీరు క్లిక్ చేయగానే ఒక పాపప్ అనేటువంటిది వస్తుంది. ప్లీజ్ ఫిల్ అప్ కేర్ఫుల్లీ యాజ్ ఆల్ కమ్యూనికేషన్స్ వుడ్ బి సెంట్ అట్ దిస్ ఈమెయిల్ ఐడి అంటూ మనకు క్లియర్గా ఇక్కడ ఒక పాపప్ వచ్చేసి వార్న్ చేసింది కాబట్టి వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర సేమ్ పైన ఉన్నది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్నటువంటిది ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీలు వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అంతా కూడా ప్రాపర్గా వర్కింగ్లో ఉన్నటువంటివి అయితే ఇవ్వండి. ఒకవేళ కొంతమందికి మొబైల్ నెంబర్స్కి అయితే ఓటీపీలు రావండి, మీ ఇంట్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ నంబర్స్ అనేటువంటివి ఇవ్వండి. కొన్నింటికి ఓటీపీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఓటీపీ కనుక మీకు ఎంత చేసినా రాకపోతే వేరే వాళ్ళకి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నంబర్ వేరేది ఇచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ల్యాండ్లైన్ నెంబర్ విత్ ఎస్టీడీ కోడ్, ఇది అవసరం లేదండి, మనకు ఆప్షనల్ కాబట్టి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఉంటున్నటువంటి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది సేమ్ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి, వేరే అయితే కనుక ఇక్కడ వేరే అడ్రస్ అనేటువంటిది టైప్ చేయొచ్చు. ఇట్లా ఈ అడ్రస్ తోటి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదండి. జస్ట్ మన కమ్యూనికేషన్ కోసం అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాము, మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇచ్చాము. దాదాపుగా సేమ్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేసేయండి. పైన ఎంటర్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ దగ్గర కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసుకునేటువంటి సందర్భంలో మీరు ఏం చేయంటే ఫర్ ఎగ్జాంపుల్గా సాయి కుమార్ అనుకుందాం. సాయి కుమార్ అంటే ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఎస్, దాని తర్వాత మిగిలినటువంటి లెటర్స్ అనేటువంటి స్మాల్ లెటర్స్ అనేటువంటివి ఇక్కడ ఈ రకంగా మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏదైనా ఒక స్పెషల్ కేస్ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. స్పెషల్ కేస్ అంటే అట్ ద రైట్ కానీ లేదంటే యాష్ కానీ ఈ రకమైనటువంటి స్పెషల్ కేస్ ఏదైనా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క నంబర్ ఏదైనా మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి నంబర్ కానీ ఏదో ఒకటి 1205 ఈ రకంగా మొదటిదేమో క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్స్, దాని తర్వాత స్పెషల్ కేసు, దాని తర్వాత నంబర్స్ ఈ రకంగా ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అనేటువంటిది సెట్ అవుతుంది. ఇక్కడనే చాలామంది అయితే ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రకంగా చేసుకోండి. అదేవిధంగా మనం పైన ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ కింద మళ్ళీ మీరు ఎంటర్ చేసేసుకోండి, టైప్ చేసుకోండి. నెక్స్ట్ మనకు సెక్యూరిటీ క్వశ్చన్ అనేటువంటిది ఎంటర్ చేసుకోవాలి. సులభంగా ఉండేది మీరు సులభంగా గుర్తుంచుకునేటువంటిది క్లిక్ చేసుకోండి. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్, ఇక్కడ సులభంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటిది మీరు టైప్ చేయండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ మీకు నచ్చింది అట్లా ఇదే రాయాలని అదే రాయాలని ఏం లేదు, సులభంగా మీకు గుర్తుండేటువంటిది ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ ఏదన్నా కూడా రాసుకోవచ్చు, దానిలో ఇబ్బంది అయితే ఏం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఉన్నది కదా, ఇందులో ఈ కింద ఉన్నటువంటిది పైన రాసేసి సబ్మిట్ కొట్టాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనేటువంటిది సులభంగా ఉన్నది ఎందుకు పెట్టుకోవాలంటే పాస్వర్డ్ మీరు మర్చిపోయిన అనుకోండి మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతాయి. అది సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేసినటువంటి ఆన్సర్ అనేటువంటిది అక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సులభంగా ఉన్నది మీరు చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి నేను చెప్పిన విధానంలో పాస్వర్డ్ అనేటువంటిది క్లియర్గా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో చూసుకుంటే ఎంటర్ సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఉంది కదా, కింద ఇచ్చినటువంటి ఈ పిన్ అనేటువంటిది పైన ఎంటర్ చేసేసి సబ్మిట్
సబ్మిట్ కొట్టేయాలి. సబ్మిట్ కొట్టగానే మనకి ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోమంటుంది. మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే కనుక ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళి కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఇంటూ మార్క్ అనేటువంటిది కొట్టేసేయాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు క్లియర్గా 1కి 2 సార్లు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అన్నీ ఓకే ఉన్నాయి అనిపించిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటి మై నేమ్ కరెక్ట్గానే ఉంది, ఫాదర్ నేమ్ కరెక్ట్గానే ఉంది, మదర్ నేమ్ కూడా కరెక్ట్గానే ఉంది, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఇక్కడ మీరు క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేసేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకొని ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అని క్లిక్ చేసేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. లేదంటే ఏమైనా తప్పులు ఉంటే కనుక ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకొని ఈ పేజ్లోకి రావచ్చు. ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ రకంగా డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఎస్, ఇక్కడ మొబైల్ ఫోన్కు మనకు ఓటీపీ అనేటువంటిది వెళ్ళిపోద్ది. ఇక్కడ క్రింద చూస్తున్నాం కదా, మనకు మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తామో అది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. దానికి ఓటీపీ అనేటువంటిది సెండ్ అయ్యి ఉంటుంది, ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా చేసినప్పుడు దీనికి సంబంధించి ఓటీపీ అనేటువంటిది ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ రాకపోతే ఓటీపీ కనుక రీసెండ్ ఓటీపీ అనేటువంటిది దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అయినప్పటికీ కూడా ఇలా చేసినప్పటికి కూడా రాలేదు అంటే మీ ఇంట్లో వాళ్ళది ఏదైనా నంబర్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు, నంబర్ చేంజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు నెక్స్ట్ ఈ రకమైనటువంటి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కు మీకు సంబంధించిన సీటెట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది ఇప్పుడు కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఫీ పేమెంట్ అనేటువంటిది చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ అసలు కథ అనేటువంటిది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇప్పటివరకు మనం ఇచ్చిన ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే. ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, దాని తర్వాత అప్లై ఫర్ అండ్ ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వాలి, ఫోటోగ్రాఫ్ అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఫైనల్గా సబ్మిట్ అనేటువంటిది కొట్టాలి. ఫీ పేమెంట్ అనేటువంటిది ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఫీ అనేటువంటిది పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కూడా పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తున్నది. ఇక్కడ క్లిక్ చేసుకొని కూడా ఆ పేజ్లోకి మీరు వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకొని పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకు ఆ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డూప్లికేట్ సెషన్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. ఒకవేళ మనం లేట్ చేసామనుకోండి, దానికి సంబంధించి మనం అప్లై చేసేటువంటి సందర్భంలో ప్రాసెస్ కనుక లేట్ నిమ్మలంగా చేసినాం అనుకోండి, ఈ రకంగా ఎర్రర్ అనేటువంటిది వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయాలంటే మళ్ళీ సీటెడ్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు హోమ్ సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ సీటెడ్ డిసెంబర్ 2024 అని ఉన్నది కదా, దీనికి సంబంధించి మనం ఓపెన్ చేయగానే మెయిన్గా మనకు ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్లో మధ్యలో ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఈ సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే ఎక్కడ ఆగిందో డైరెక్ట్గా అక్కడికి మనకు రీడైరెక్ట్ అనేటువంటిది అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా పైన మీకు సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేషనాలిటీ మనకి ఇక్కడ ఇండియన్, కేటగిరీ కనుక చూసుకుంటే మీకు సంబంధించి బీసీ వాళ్ళకైతే ఓబీసీ అనేటువంటిది ఉంటుంది, ఓబీసీ క్లిక్ చేయాలి. జనరల్ వాళ్ళైతే జనరల్, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ, బీసీ వాళ్ళు ఓబీసీ అనేటువంటిది క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఏదన్నా ఉంటే కనుక ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు స్క్రైబర్ అనేటువంటిది కావాలి అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తిని అయితే మనకు వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు పురమాయిస్తారు కాబట్టి ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే ఎవరైనా డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి, ఇక్కడ నో. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఎంప్లాయ్ అయితేనేమో ఎంప్లాయ్ అని లేదంటే నాట్ ఎంప్లాయిడ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కింద కనిపిస్తున్నటువంటి 40495J అనేటువంటిది ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ రకమైనటువంటి ఒక పాపప్ అనేటువంటిది వస్తుంది. ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ ద సెక్షన్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఇక్కడ ఎస్ అనేటువంటిది క్లిక్ చేయండి.
ఇక నెక్స్ట్ పేజ్లో చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే అప్లై ఫర్ అనేటువంటి దానిలో మనకు పేపర్ 1కి అప్లై చేస్తున్నామా, 2కి అప్లై చేస్తున్నామా, లేదంటే బోత్ 1 and 2కి అప్లై చేస్తున్నామా అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ అనేటువంటి చూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేటువంటి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా పేపర్ 1 తీసుకుందాం. పేపర్ 1 తీసుకుంటే కింద లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఉంది. క్లియర్గా మీకు ఇక్కడ ఎంచుకున్న దాన్ని బట్టి ఆప్షన్లు మారుతున్నాయి చూడొచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేటువంటి ఉంది. ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆఫ్లైన్లో రాసేటప్పుడు దానిలో ఇది రాసి కూడా చాలామంది మార్కులు కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు ఎంచుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 2గా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ ఎంచుకోవాలి. అదేవిధంగా లాంగ్వేజ్ 1గా మీరు ఇంగ్లీష్ ఎంచుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 2గా తెలుగు ఎంచుకోవాలి. తెలుగుని ఎందుకు సార్, మాది మదర్ టంగ్ ఉర్దూ లేదంటే హిందీ లేదంటే బెంగాలీ, దాన్ని ఎంచుకోరాదా అంటే ఖచ్చితంగా ఎంచుకోవచ్చు అండి. ఇక్కడ సీటెట్ 20 భాషల్లో నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని సిబిఎస్ఈ గప్పాలు చెప్తున్నది కదా, ఆ 20 భాషలు ఇదేనండి. ఇక్కడ మదర్ టంగ్, మనం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మనం మదర్ టంగ్ అనేటువంటిది సంస్కృతం చదువుకున్నామా, లేదంటే తెలుగు చదువుకున్నామా, హిందీ చదువుతున్నామా, ఉర్దూ చదువుతున్నామా, అందులో ఒకదాన్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. అది లాంగ్వేజ్ 1గానైనా చూజ్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ 2గానైనా చూజ్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను లాంగ్వేజ్ 1గా నేను తెలుగు ఎంచుకున్నాను, ఖచ్చితంగా లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎంచుకోవాలి. అదేవిధంగా లేదంటే మనకు ఇంకో రకంగా కూడా ఎంచుకోవచ్చు. ఒకవేళ లాంగ్వేజ్ 1గా నేను ఇంగ్లీష్ ఎంచుకున్నాను అనుకోండి, లాంగ్వేజ్ 2గా తెలుగు ఎంచుకోవాలి. ఇక్కడ రెండు కూడా నీకు వచ్చిన లాంగ్వేజ్ కాబట్టి తెలుగే ఎంచుకోవడానికి అవకాశం లేదు, అది వ్యాలిడ్ కాదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మొదటగా తెలుగు ఎంచుకున్నారంటే ఖచ్చితంగా రెండో లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఎంచుకోండి. లేదు అంటే మొదటగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంచుకున్నారనుకోండి, రెండవది తెలుగు ఎంచుకోండి. రెండు ఈ రకంగా ఎంచుకోవచ్చా ఎట్లనైనా అంటే ఎంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ పేపర్ వచ్చేటువంటి ప్యాటర్న్ అనేటువంటిది మారుతుంది. క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ తెలుగు ప్లేస్లో మిగిలినటువంటి వాళ్ళు మీకు సంస్కృత మీ యొక్క మదర్ టంగ్, లేదంటే బెంగాలీనా, లేదంటే ఇంకా ఉర్దూనా, ఏదైనా కానీ మీ మదర్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఒకటి ఎంచుకొని ఇంకొక లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లీష్ ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేటువంటిది తెలుగు ఎంచుకున్నాను. ఇందులో భాగంగా మొత్తంగా తెలుగుకు సంబంధించి మనకు 30 ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. చాలామంది లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఎంచుకునేటువంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. దాదాపుగా 4 years నుంచి సీటెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ నాకున్నటువంటి అనుభవ ప్రకారం నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది మీరు మదర్ టంగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు ఎంచుకొని లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎంచుకోండి. ఈ రకంగా ఎంచుకున్నప్పుడు మనకు 2 బుక్లెట్స్ అనేటువంటివి వస్తాయి. మొదటి బుక్లెట్లో 90 ప్రశ్నలు, రెండవ బుక్లెట్లో చూసుకుంటే మనకు 60 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆ రెండవ బుక్లెట్లో 91 నుంచి 120 ప్రశ్నల వరకు మనకు ఆన్సర్ చేయాలి. మరి ఇందులో ఏమొస్తాయి, ఈ 30 మార్కులు అనేటువంటివి ఇందులో వస్తాయి కదా. ఈ 30 మార్కుల్లో 15 ప్రశ్నలు కంటెంట్, 15 ప్రశ్నలు అనేటువంటివి మెథడాలజీ నుంచి వస్తాయి. మెథడాలజీ క్లాస్ కూడా గతంలో చాలా చేశాను, క్వాలిటీ క్వశ్చన్స్ కూడా మీకు అందించాను సీటెట్కి సంబంధించి. సీటెట్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ అని శ్రీ సాయి ట్యూటోరియల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి, క్లియర్గా చూడొచ్చు. ఈ మరి మిగిలినటువంటి 15 అనేటువంటివి కంటెంట్ అన్నారు కదా, ఆ 15 కంటెంట్ నుంచి ఏమొస్తాయి. 15 కంటెంట్లో కనుక చూసుకుంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు ఎంచుకుంటే ఒక గద్యము అంటే అపరిచిత గద్య భాగం వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే పద్యం అనేటువంటిది వస్తుంది, అపరిచిత పద్యం అనేటువంటిది వస్తుంది. ఈ పద్యం నుంచి కనుక చూసుకుంటే దాదాపు 5 ప్రశ్నల వరకు రావడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది. గద్యం నుంచి కనుక చూసుకుంటే 10 ప్రశ్నలు అయితే అడుగుతారు. అంటే ఇక్కడనే గద్యం ఉంటుంది, వాళ్ళే ఇస్తారు, అందులో నుంచి మనకు 10 ప్రశ్నల వరకు అడుగుతారు. వాటికి మనం ఆన్సర్ చేయాలి అక్కడనే చూసేసి, పెద్దగా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే నేను అనేది సపరేట్గా దీనికి కంటెంట్ అంటే కవి పరిచయాలు ఆ రకంగా ఇవన్నీ చదవాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా మీకు కొంత నాలెడ్జ్ ఉండి తెలుగు పైన, గ్రామర్ పైన కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్యానికి కూడా మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. 15 మార్కులు మీరు సులభంగా, 15 మార్కులకు దాదాపుగా 12 నుంచి 14 మార్కుల వరకు అయితే సులభంగా మీరు ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గద్యం నుంచి 10 ప్రశ్నల వరకు, పద్యం నుంచి 5 ప్రశ్నల వరకు ఇవన్నీ అక్కడే ఇస్తారు. వాటి నుంచే మనకు ఆన్సర్ అనేటువంటిది పిక్ చేసుకోవాలి. ఇవి సులభంగానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పద్యంలో చూసుకుంటే ఒక సంధి కానీ, లేదంటే ఒక సమాసం కానీ, లేదంటే సంధిని విడదీయడం కానీ, విడదీసినటువంటి దాన్ని కలపడం కానీ, ఆ రకమైనటువంటి గ్రామర్ పైన 2 ప్రశ్నల వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే గ్రామర్ నుంచి మొత్తంగా మనకు 2 నుంచి 3 ప్రశ్నలకు మించి ఇక్కడ రాదు. మిగిలినటువంటి
12 ప్రశ్నలు కనుక చూసుకుంటే 12, 13 ప్రశ్నలు చూసుకుంటే ఈ గద్యము పద్యంలో ఉన్నటువంటి అంశాల నుంచే మనకు అడుగుతారు. ఖచ్చితంగా వాటిని క్లియర్గా చదివితే సులభంగా అక్కడ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ 2గా ఎంచుకున్నారు కదా. ఇక్కడ లాంగ్వేజ్ 2గా మనం ఇంగ్లీష్ ఎంచుకున్నాం కాబట్టి మెయిన్ బుక్లెట్లో అంటే 90 ప్రశ్నలతో మెయిన్ బుక్లెట్ ఉంటుంది. మనకు 60 ప్రశ్నలతో కనుక చూసుకుంటే లాంగ్వేజ్లకు సంబంధించి సీటెట్లో పేర్కొన్నటువంటి 20 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా. అంటే మన మదర్ టంగ్, మీ మదర్ టంగ్ మీరు తెలుగు ఎంచుకున్నారనుకోండి, ఆ తెలుగుకు సంబంధించి 60 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా మదర్ టంగ్ అనేటువంటిది ఉర్దూ ఎంచుకుంటే దానికి సంబంధించి 60 ప్రశ్నలు, హిందీ ఎంచుకుంటే 60 ప్రశ్నలు, బెంగాలీ ఎంచుకుంటే దానికి సంబంధించి 60 ప్రశ్నలు. సపరేట్గా ఈ 20 లాంగ్వేజ్లకు సంబంధించిన బుక్లెట్లు ఇక్కడ మీకు సపరేట్గా ఇస్తారు. అయితే ఇక్కడ మనకు 30 ప్రశ్నలు, ఇందులో 30 ప్రశ్నలకు మనం మాత్రమే ఆన్సర్ చేయాలి. లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు ఎంచుకున్నారు కాబట్టి ఇందులో 91 నుంచి 120 వరకు మీరు ఈ సెకండ్ బుక్లెట్లో ఉన్నటువంటి తెలుగు ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు లాంగ్వేజ్ 1గా ఎంచుకుంటే ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలని. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎంచుకున్నాం కాబట్టి ఈ 90 ప్రశ్నలు ఉన్నటువంటి మెయిన్ బుక్లెట్ ఉంటుంది కదా, అందులో 121 నుంచి 150 వరకు ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలి. ఇది లేక దానికి పెట్టేసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేసి స్కోర్ అనేటువంటిది పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మీకు క్లియర్గా ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో క్లియర్గా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు మొదటగా మనం లాంగ్వేజ్ 1 తెలుగు ఎంచుకున్నాము, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎంచుకున్నాము. అంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు ఎంచుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ కూడా ఎంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఎంచుకొని ఇక్కడ తెలుగు కూడా ఎంచుకోవచ్చు. కానీ ఇక్కడ మరి డిఫరెన్స్ ఏడొస్తుంది సార్ అంటే ఖచ్చితంగా అట్లా ఎంచుకోవచ్చు అంటే ఎంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు ఎట్లా పెట్టుకున్నా కూడా. కానీ ఇక్కడ లాంగ్వేజ్ 1గా మనం ఎంచుకున్నటువంటి దానికి సంబంధించి ఒక గద్యం వస్తుంది, ఒక పద్యం అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2గా మనం ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్కు సంబంధించి 2 కూడా గద్యాలే వస్తాయి. కానీ అక్కడైనా ఇంగ్లీష్ ఉండాలి, లేదంటే ఇక్కడైనా ఇంగ్లీష్ ఉండాలి. నాకు 2 తెలుగులు వస్తాయి కాబట్టి 2 తెలుగులు పెట్టుకోరాదు, 2 మరాఠీలు పెట్టుకోరాదు, 2 హిందీలు పెట్టుకోరాదు. ఖచ్చితంగా లాంగ్వేజ్ 1గా తెలుగు ఎంచుకుంటే లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎంచుకోవాలి. లాంగ్వేజ్ 1గా మీరు ఇంగ్లీష్ ఎంచుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 2గా మనకు తెలుగు కానీ లేదంటే మీ యొక్క మదర్ టంగ్ ఏదైనా కూడా అక్కడ ఎంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదే వీడియోలో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ రకంగా ఉండాలి, సీటెడ్ పేపర్ 1 రాయాలంటే ఎట్లుండాలి, పేపర్ 2 రాయాలంటే ఎట్లుండాలో క్లియర్గా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే సపరేట్గా వీడియో మీకు సీటెడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి చేయలేదు కాబట్టి ఇందులోనే అప్లికేషన్ ఫామ్తో పాటు అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా మనకు పేపర్ 1కు సంబంధించి 1 to 5th వరకు బోధించడానికి ఉపయోగపడేటువంటి వారికి పేపర్ 1 అయితే రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పేపర్ 1కు మీరు 1 to 4 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి ఆప్షన్ ఏముందో చూద్దాం. ఇంటర్మీడియట్ అనేటువంటిది 50% మార్కులతో కంప్లీట్ చేసి ఇక్కడ డిఎడ్ కోర్స్ అనేటువంటిది పాస్ అయినటువంటి వాళ్ళు కానీ ఈ 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది పర్సూయింగ్ అంటే రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే డిఎడ్ కోర్సులో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఉండి మొదటి రోజు అడ్మిషన్ తీసుకున్నారు కదా, తీసుకున్న వెంటనే మీరు సీటెడ్ నోటిఫికేషన్ వస్తే రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎన్సిటి గైడ్లైన్స్ కూడా చేంజ్ అనేటువంటిది చేసి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. డిఎడ్ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ 2 సంవత్సరాల డిఎడ్ కోర్సులో జాయిన్ అయినటువంటి మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ ఇయర్లో ఉండి మొదటి రోజైనా లేదంటే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మీకు లాస్ట్ సెమిస్టర్లో ఉన్న ఎక్కడున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, ఇబ్బంది ఏముండదు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ స్కోర్ అనేటువంటిది యూజ్ అవుతుంది, డిఎస్సికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక రెండవ ఆప్షన్ కనుక చూసుకుంటే ఇదే ఇంటర్మీడియట్లో 45% మార్కులు వచ్చింది సేమ్ అండి. డిఎడ్ పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు కానీ డిఎడ్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ మీరు ఇక్కడ దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా 45% మార్కులు ఉంటే ఇక్కడ ఏం ఎంచుకోవాలి, 2 ఎంచుకోవాలి. లేదు నాకు 50% మార్కులు ఉన్నాయి డిఎడ్ పాస్ అయినా అనుకుంటేనేమో ఈ రకంగా మీరు మొదటి అంశాన్ని లేదంటే పర్సూయింగ్ ఉన్న వాళ్ళు 50% మార్కులు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు 1వ ఆప్షన్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేటువంటిది ఉన్నది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ మనకు 50% మార్కులతో మనకి ఇక్కడ చూసుకుంటే 4 సంవత్సరాల బిఎడ్ కోర్సులో పాస్ అయినటువంటి వాళ్ళు, ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు లేకుంటే రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి రాసుకోవచ్చు. మొదటి సంవత్సరంలో చేరి మొదటి రోజులో ఉన్నటువంటి వాళ్ళు అంటే మొదటి రోజు అయినా కూడా మీరు దీనికి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా సీనియర్ సెకండరీ అంటే 50% మార్కులతో కంప్లీట్ చేసుకొని
పాస్ అయినటువంటి వాళ్ళు కానీ ఈ 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా 50% మార్కులు ఉండి 4 సంవత్సరాల బీఎడ్ చేసినటువంటి వాళ్ళు కానీ లేదంటే పర్సూయింగ్ అంటే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ 3 అనే ఆప్షన్ ఎంచుకోండి. లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండి 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదంటే కంప్లీట్ కావడానికి మీరు రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళేమో 4 అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఈ రకంగా మీకు 4 ఆప్షన్లు అయితే చూసాం. పేపర్ 2 అనేటువంటిది అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ 8 అయితే ఉంటాయి. మనం 8 ఇక్కడ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మన యొక్క క్వాలిఫికేషన్స్ ఆధారంగా. ఇక్కడ మొదటి అంశం చూసుకుంటే డిఎడ్ గ్రాడ్యుయేషన్ డిఎడ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా పేపర్ 2 అనేటువంటిది రాసుకోవచ్చు. మరి ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏం యూజ్ కాదండి, మీరు బీఎడ్ చేసుకుంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీ అనేటువంటిది ఒక 200 ఎక్స్ట్రా కడితే ఈ పేపర్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి డిఎడ్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీలో 50% మార్కులు కానీ లేదంటే పీజీలో 50% మార్కులతో ఇక్కడ బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ పర్సూయింగ్ అంటే ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు కానీ ఒక్కరోజైనా కూడా మీరు బీఎడ్ అడ్మిషన్ తీసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ పర్సూయింగ్ ఇయర్ వాళ్ళకు ప్రతిసారి నేను చెప్పాను రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తాను. ఇక్కడ 3వ ఆప్షన్ కనుక చూసుకుంటే 2వ ఆప్షన్కు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడ డిగ్రీలో మనకు 50% మార్కులు ఉండాలి. ఇక్కడ కనుక చూసుకుంటే 45% మార్కులే ఉంటే 3వ ఆప్షన్ మీరు చూజ్ చేసుకోండి. ఇక 4వ అంశం కనుక చూసుకుంటే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 50% మార్కులతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది కదా ఆ బిఎల్ఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ 4వ ఆప్షన్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనేటువంటిది 50% మార్కులతో ఇవి కొత్తగా వచ్చినటువంటి కోర్సులు అండి. 4 ఇయర్స్ బీఏ లేదంటే బీఎస్సీ ఎడ్ లేదంటే బీఏ ఎడ్ దాని తర్వాత బీఎస్సీ ఎడ్ అనేటువంటి కొత్త కోర్సులు వచ్చినాయి కదా ఇవి గంట చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఈ 5వ ఆప్షన్ అనేటువంటిది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి దానికి కూడా పర్సూయింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 6వ ఆప్షన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేటువంటిది ఇచ్చింది కదా డిగ్రీలో 50% మార్కులతో బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ పర్సూయింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి పేపర్ 2 అనేటువంటిది రాసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 7వ అంశము ఎనీ క్యాండిడేట్ హ్యావింగ్ క్వాలిఫైడ్ బీఎడ్ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై ద ఎన్సిటి ఈజ్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ టెట్ ఆర్ సీటెట్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసిండు. అంటే గతంలో కనుక చూసుకుంటే 1 ఇయర్ బీఎడ్ కోర్సు కూడా ఉండే కదా అది కూడా ఏదైనా ఎన్సిటి గుర్తింపు పొందినటువంటి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు చేసినటువంటి వాళ్ళు ఈ టెట్ లేదా సీటెట్ అనేటువంటిది రాసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీపీటీ హెచ్పీటీ వాళ్ళు కూడా మీరు ఈ ఆప్షన్ని చూజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయవచ్చు అంటే మీకు సంబంధించి ఇది సోషల్ సైన్స్ కానీ లేదంటే సైన్స్ మ్యాథ్స్ అనేటువంటి దాన్ని మీరు చూజ్ చేసుకొని రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55% మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 55% మార్కులతో లేదంటే ఇక్కడ మనకు ఈక్వలెంట్ గ్రేడ్ అనేటువంటిది ఉండి పాస్డ్ కానీ లేదంటే పర్సూయింగ్లో ఉన్నటువంటి వాళ్ళు 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ బీఎడ్ ఎంఏడ్కి సంబంధించినటువంటిది ఇది చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 8ని మీరు చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది పేపర్ 2కు సంబంధించి పేపర్ 1 చూసాము, పేపర్ 2కు సంబంధించి చూసాము. ఒకవేళ మీరు 2 పేపర్లకు ఒకేసారి అప్లై చేసుకోవాలి అంటే 2 పేపర్లు రాయాలనుకునేటువంటి వాళ్ళు ఒకేసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 కాబట్టి ఇది క్లిక్ చేసుకుంటే మనకు 2 ఒకేసారి వస్తాయి. ఇప్పటిలాగా మనం పేపర్ 1కు సంబంధించి ఇవ్వచ్చు, పేపర్ 2కు సంబంధించి కూడా ఇవ్వచ్చు. ఇక పేపర్ 2కు సంబంధించి మనం సబ్జెక్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదంటే సోషల్ సైన్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచో మన టెట్ కానీ సీటెట్ కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సైన్స్ వాళ్ళు ఇక మ్యాథ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, మ్యాథ్స్ వాళ్ళు అంటే ఇంకా సైన్స్ అనేటువంటిది చేయొచ్చు. కానీ ఈ ఇక్కడ ఇబ్బంది అనేటువంటిది ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ సైన్స్ వాళ్ళు అయితే సోషల్ సైన్స్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకోండి. ఈ రకంగా మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు డిఎడ్ ఉన్నదనుకోండి
డిఎడ్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. అదేవిధంగా డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఉన్నదనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఆ రకంగా మీరు దీనికి సంబంధించినటువంటి క్లిక్ అనేటువంటిది ఇచ్చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెంటర్స్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకునేటువంటి దగ్గర 4 మనమైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి సీరియల్ ఆర్డర్గా మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్గా మీరు ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో మొత్తంగా మనకి ఇక్కడ ఫస్ట్ అయితే స్టేట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్ సిటీ మీకు హైదరాబాద్ దగ్గర ఉన్నదా లేదంటే వరంగల్ దగ్గర ఉన్నదా ఆ రకంగా దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు తెలంగాణ, దాని తర్వాత రెండోది మీ యొక్క ప్రియారిటీ ఆర్డర్లో మీరు క్లియర్గా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దాని తర్వాత మనకు తెలంగాణలో 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక తప్పకుండా తెలంగాణ వాళ్ళైనా కూడా మీరు ఏపీ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే అందులో ఉన్నటువంటి సెంటర్లు అనేటువంటివి మనకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కొద్దిసేపు అంటే వెయిట్ చేయండి, అంటే టైం పడుతుంది లోడ్ కావడానికి. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో అప్లై చేసినా సిస్టంలో అప్లై చేసినా కూడా ఇక్కడ నెక్స్ట్ గుంటూరు ఈ రకంగా మీకు దగ్గరలో ఉన్నవి అనిపించినవి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ రకంగా విజయవాడ నెక్స్ట్ విజయవాడ దగ్గర ఉంటుంది కాబట్టి విజయవాడ, నెక్స్ట్ గుంటూరు ఈ రకంగా మీరు పెట్టేసుకోండి. ఈ రకంగా మనము 4 సెంటర్స్ అయితే పెట్టుకోవాలి. వీలైనంత తొందరగా అప్లై చేయండి అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేవలం 2 సెంటర్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు ఫిల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనకు వరంగల్లో పడవచ్చు, వరంగల్లో కూడా ఫిల్ అయితే విజయవాడలో పడవచ్చు, విజయవాడలో కూడా ఫిల్ అయితే గుంటూరులో పడవచ్చు. కాబట్టి మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా ఉంటుంది. దాదాపుగా మనకు తెలంగాణలోనే మనం పెట్టుకున్నటువంటి సెంటర్లోనే పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా అప్లై చేసుకుంటే. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఉన్నది కదా, ఈ సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఎంటర్ చేసేసి మీరు కింద చూసుకుంటే మనకి ఇక్కడ సేవ్ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేసేయాలి. సేవ్ నెక్స్ట్ కొట్టగానే మీకు ఎస్ నో అనేటువంటి ఒక పాపప్ అనేటువంటిది వస్తుంది. ఎస్ కొట్టేయగానే మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు పాస్ స్టేటస్, పాసా లేదంటే అప్పీరింగా, పాస్ అయినటువంటి వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు పాస్డ్ అని కొట్టేసేయండి. అప్పీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కంటిన్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పీరింగ్ అని కొడితే మీకు సంబంధించి రిజల్ట్ అనేటువంటిది ఏమీ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పాస్డ్ అని కొట్టిన వాళ్ళు మీకు సంబంధించినటువంటి స్కోర్ అనేటువంటిది అక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాసు, నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది వస్తుంది. దీన్ని క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ బోర్డో యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేటువంటిది ఇచ్చేసేయండి. అయితే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడతారండి, మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ అనేటువంటిది దొరకకపోవచ్చు. సెర్చ్ చేసి అయితే చూడండి, డైరెక్ట్గా ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా కాలేజ్ నేమ్ సెర్చ్ చేయండి, వస్తేనేమో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఏం చేయండి, అదంతా ఇబ్బంది ఎందుకు అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు డైరెక్ట్గా లాస్ట్కి వచ్చిండ్రు అనుకోండి, ఇట్లా దీన్ని స్క్రోల్ చేయండి, లాస్ట్కి వస్తే అదర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ అదర్స్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దాని పక్కనే ఒక బాక్స్ వస్తుంది, అందులో మీ కాలేజ్ అనేటువంటిది సువర్ణ అక్షరాలతో మనమే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ మోడ్ అనేటువంటిది వస్తుంది. పర్సెంటేజా లేదంటే జీపీఏనా, ఏదో సిజిపిఏనా, మీకు ఏది ఉంటే మీకు సంబంధించిన మెమోలో అది ఇవ్వండి. పర్సెంటేజ్ ఈ రకంగా దానికి సంబంధించినటువంటి ట్యాబ్ అనేటువంటిది వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ అంటే బాక్స్ అనేటువంటిది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే 2000 మార్కులకు ఇక్కడ మీకు ఎన్ని మార్కులు అంటే మీకు సంబంధించి టోటల్ మార్క్స్ ఒకసారి చూసుకున్న టోటల్ మార్క్స్కు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఆటోమేటిక్గా ఇక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 మార్కులు అనేటువంటిది నేను చేశాను. 2000 మార్కులకు ఇక్కడ 1750 మార్కులు వచ్చాయి అనుకుందాం డిఎడ్లో. ఇక్కడ దానికి సంబంధించిన పర్సెంటేజ్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ రకంగా వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మీ కాలేజీకి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడే పిన్ కోడ్ అనేటువంటిది కనిపిస్తుంది. లేదంటే మీ యొక్క మెమోలో కానీ డైరెక్ట్గా మీ కాలేజ్ నేమ్కి సంబంధించి నెట్లో కొట్టినా కానీ ఆ పిన్ కోడ్ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. సేమ్ ఇక్కడ బీఎడ్కి సంబంధించి కూడా ఇదే విధంగా బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ పాసా లేదంటే అపీరింగా మీకు సంబంధించిన ఇయరు, నెక్స్ట్ ఆ కోర్సుకు సంబంధించి ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈటీసీ సేమ్ ఉంటుందండి. ఇదే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ కనబడితే ఓకే, లేకుంటే అదర్స్ పెట్టేసి కాలేజ్ నేమ్ అనేటువంటిది టైప్ చేసుకోండి. ఇక్కడ రిజల్ట్ 3 పర్సెంటేజ్ సిజిపి అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే కింద 2 బాక్సులు వస్తాయి. మొత్తంగా మనకు వాటిలో ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ కానీ అదంతా కూడా వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగానే. దీనికి సంబంధించి సెక్యూరిటీ పిన్ కోడ్ అనేటువంటిది ఇక్కడ కొట్టేసి ఈ బాక్స్లో కొట్టేసి, ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా ఉన్నదనుకోండి ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయండి.
ఇది కొంత టైం పడుతుందండి. టోటల్ మార్క్స్, ఆబ్టైన్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనకు పర్సెంటేజ్ రావడానికి ఇది మనం ఎంటర్ చేసుకోగానే కొద్దిగా టైం తీసుకుంటుంది. వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసిన తర్వాత టోటల్ మార్క్స్ మనకు వచ్చిన మార్కులు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్సెంటేజ్ వస్తుంది. ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ ఎంటర్ చేసేయాలి. ఒకవేళ ఈ కోడ్ అనేటువంటిది మీకు ఏమన్నా ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, దీనిపైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఆ కోడ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. మీకు ఈజీగా ఉన్నది చూసుకొని టైప్ చేయొచ్చు. సేవ్ నెక్స్ట్ కొట్టగానే మనకు ఎస్ నో అనేటువంటిది ఒక పాపప్ అనేటువంటిది వస్తుంది. అందులో ఎస్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేసేటువంటి ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇందులో చూసుకుంటే మనకు 2 పేపర్లకు అక్కడ క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డిఎడ్కి సంబంధించి కూడా క్లిక్ చేసుకున్నాం, బిఎడ్కి సంబంధించి కూడా క్లిక్ చేసుకున్నాం కాబట్టి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పేపర్ 1కు సపరేట్గా ఎంటర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ డిఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. పేపర్ 2కే సపరేట్గా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బిఎడ్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే క్లియర్గా మీకు సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇది డిఎడ్కి సంబంధించి ఇక్కడ పాస్ స్టేటస్ అడుగుతుందండి. పాస్డా లేదంటే పర్సీయింగా, అప్పీరింగా అనేటువంటిది అడుగుతుంది. పాస్డ్ అని క్లిక్ చేసుకుంటే మనం కింద మన స్కోర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్పీరింగ్ అనుకుంటే కనుక దానికి సంబంధించి మీకు స్కోర్ ఏమీ అడగదు. క్లియర్గా మీరు దానికి సంబంధించి ఈజీగా దాన్ని అప్లై చేసుకోవచ్చు. అప్పీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పాస్డ్ అని క్లిక్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాస్ అనేటువంటిది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఇదే ఎంటర్ చేయండి. డిఎడ్కైనా వస్తుంది, బిఎడ్కైనా ఇదే వస్తుంది. క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఎగ్జాంపుల్గా నాది గౌట్ డైట్ వరంగల్ అండి. ఇక్కడ గౌట్ డైట్ వరంగల్ అని కొట్టగానే నాకు రావట్లేదు. సెర్చ్ చేస్తే దొరుకుతుంది. డైరెక్ట్గా వెళ్ళేసి తెలంగాణ దానిలో సెర్చ్ చేస్తే నాకు దొరుకుతుంది. కానీ నాకు ఇక్కడ రావట్లేదు. మరి ఎట్లా, మరి ఏం చేయాలంటే ఈజీ ప్రాసెస్ చెప్తే అదంతా ఎత్తుక్కుంటూ ఉండడం కంటే ఇక్కడ లాస్ట్లో కిందికి వెళ్ళండి. స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళింది అనుకోండి, ఈ రకంగా కిందికి వెళ్తే అదర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే దాని పక్కనే మనకు ఒక డబ్బా కనిపిస్తుంది అండి. బాక్స్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ వచ్చిన దానిలో మనమే మన సువర్ణ అక్షరాలతో టైప్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా మీరు చేసుకోండి. ఈ రకంగా మనకు మీరు టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకుంటే టైప్ చేసుకొని ఇక్కడ గౌట్ డైట్ వరంగల్ హనుమకొండ అని వచ్చేసి దానికి సంబంధించిన పిన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసుకోవాలి. మీకు సంబంధించిన కాలేజ్ పిన్ కోడ్ అనేటువంటిది మీ యొక్క మెమో దాని మీద ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే పిన్ కోడ్ అని ఆ కాలేజ్ నేమ్ కొట్టేసి వచ్చేస్తుందండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మనకు మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడనే దొరికింది అనుకుందాం. ఇక్కడ చూడండి పిన్ కోడ్ అనేటువంటిది ఉన్నది కదా. ఈ రకంగా ఆ పిన్ కోడ్ అనేటువంటిది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ మోడ్ అనేటువంటిది ఉంటుంది. పర్సెంటేజా లేదంటే సిజిపియా, పర్సెంటేజ్ సిజిపిఏ ఏదైతే మనకు అది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అడుగుతుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా పర్సెంటేజ్ అనేటువంటిది వస్తుంది. ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ దానికి సంబంధించిన పిన్ కోడ్ అనేటువంటిది డైరెక్ట్గా మీ యొక్క మెమోలో ఉంటుంది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. లేదంటే మీ కాలేజ్ ఇందులో ఇట్లా వెతుక్కున్నప్పుడు దొరికింది అనుకోండి, అందులో కూడా మీకు దాని కిందనే ఉంటుంది. క్లియర్గా చూసుకొని ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ సేమ్ అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అవే అంశాలు ఇక్కడ ఉంటాయి. దానికి సంబంధించి మీరు క్లియర్గా ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, దీనికి సంబంధించిన ప్రతి దానికి ఇట్లా సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. అడిగిన దాన్ని మనం పైన ఇట్లా క్లిక్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ సెక్యూరిటీ పిన్ అనేటువంటిది కొంత కష్టంగా ఉన్నది, అర్థమైతలేదు అనుకుంటే దీన్ని క్లిక్ చేసింది అనుకోండి, కొత్తది వచ్చేస్తుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ కొట్టగానే మనకు ప్రతిసారి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెక్షన్ అంటూ ప్రతిసారి వస్తుంది. ఈ రకమైనటువంటి పాపప్ అనేటువంటిది ఎస్ అని కొట్టేసేయండి. ఎస్ అని కొట్టేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్లోకి అయితే మనం ఈ రకంగా వచ్చేస్తాం. ఇందులో చూసుకుంటే మన యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేటువంటిది అప్లోడ్ చేయాలి. ఇవి రెండు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలతో అంటే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ. ఇక్కడ చూసుకుంటే ఫోటోగ్రాఫ్ వచ్చేసి 10 నుంచి 200 KB వరకు అయితే ఉండొచ్చు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం అది తీసుకోదు, ఈ సైజులో ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకు సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 4 నుంచి 30 KB మధ్య అయితే ఉండాలి. ఒకవేళ ఈ జేపీజీ ఫార్మాట్లో లేకపోతే మాత్రం తీసుకోదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇదే ఫార్మాట్లో ఉండాలి. అయితే ఈ మొబైల్ ఫోన్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కరెక్ట్ ఫార్మాట్లో ఈ సైజుల్లో ఉన్నాయనుకోండి, మీరు డైరెక్ట్గా అప్లోడ్ మీ యొక్క మొబైల్ ఫోన్లోనే క్లియర్గా మీరైతే నేను చెప్పినటువంటి విధానంలో అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇవి మీ దానిలో లేవనుకోండి, మొబైల్ ఫోన్లో మనకు వెబ్సైట్లో ఏ రకంగా చేసుకోవచ్చు, సులభంగా చేసుకోవడానికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అనేటువంటివి ఉంటాయి. ఒకసారి మీరు సెర్చ్ చేస్తే క్లియర్గా వచ్చేస్తాయి. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ఇక్కడ మీ యొక్క ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీకు సంబంధించి ఆ సెక్షన్స్లో మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఆ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఫోటోని సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను. అది ఇక్కడ చూసుకుంటే ఫోటో తీసుకుంటే దీనికి సంబంధించి డైరెక్ట్గా అప్లోడ్ ఒరిజినల్ అంటే మనకు డైరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. లేదంటే అక్కడే మీకు ఏదైనా సైడ్లోకి ఎడ్జెస్ కానీ అవి ఇవి ఏమైనా సెట్ చేసుకుందామంటే అక్కడ కూడా మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. పైకి కిందికి ఆ రకంగా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదా అప్లోడ్ ఒరిజినల్ అంటే మనకు ఎట్లున్నదో అట్లా డైరెక్ట్గా అప్లోడ్ అనేటువంటిది ఒరిజినల్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా అప్లోడ్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని మీరు చేసేయాలి. చేసేసిందంటే అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఓకే కొట్టేసుకోండి. దాని తర్వాత మీకు సంబంధించిన సైన్ కూడా మీరు సేమ్ అదే ఫార్మాట్లో నేను చెప్పానుగా జేపీజీ ఫార్మాట్లో ఉంటేనే అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ మీరు ఇట్లా చేసుకోవాలి అంటే కన్సైజ్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే అప్లోడ్ ఒరిజినల్ అంటే డైరెక్ట్ అప్లోడ్ ఒరిజినల్ అనేటువంటిది డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం అప్లోడ్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నది చూడండి. ఇక్కడ అప్లోడ్ అయినట్టు మనకు గ్యారంటీ ఏంటంటే ఇక్కడ పక్కకు వచ్చింది అనుకోండి, ఇక్కడ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దాన్ని ఓకే కొట్టగానే పక్కన చూసుకుంటే మనకి ఈ రకంగా క్లిక్ హియర్ టు వ్యూ అనేటువంటిది కనిపిస్తుంది. అప్లోడెడ్ డాక్యుమెంట్ మనం చేసింది ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఈ రకంగా దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ రకంగా మనం ఏం అప్లోడ్ చేసామో అది అక్కడ క్లియర్గా మీకు అక్కడ చూపిస్తుంది. క్లియర్గా ఈ రకంగా ఫోటో అప్లోడ్ చేసాం కదా ఈ రకంగా చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ అనేటువంటిది వస్తుంది. క్లోజ్ చేసేసుకోండి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా సరిగ్గా అప్లోడ్ అయిందా లేదా అని చూసుకుంటే మనకు ఈ రకంగా సిగ్నేచర్ కూడా వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా వచ్చేసిన తర్వాత మీకు ఈ రకంగా సెక్యూరిటీ పిన్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ పేజ్లో మనం ఇప్పటివరకు చేసినటువంటి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అప్లికేషన్లో అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నార్మల్గా మీకు చూపించడానికి నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి ఈ రకంగా ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించినటువంటి నేమ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంది అని ఈ రకంగా అవన్నీ చూసుకున్న తర్వాత అన్నీ కూడా ఈ రకంగా కరెక్ట్గా ఉన్నాయి అని క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ అగ్రీ అనే దానిపైన మీరు క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ నుంచి మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు మిగిలినటువంటి అన్ని డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క దానికి వెళ్ళేసి సపరేట్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతారు. ఎస్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ మనకి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం ఈమెయిల్ ఐడి అనేటువంటిది వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ పేజ్లో. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్లో ఏవైనా తప్పులు ఉన్నాయి అనిపిస్తే కనుక ఇక్కడ నుంచి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లియర్గా ఉంటే నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఈ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సెక్యూరిటీ పిన్ మీకు వచ్చిన సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేయచ్చు. ఒకవేళ ఈమెయిల్ ఐడికి ఆ ఓటీపీ కనుక రావట్లేదు లేదంటే ఈమెయిల్ ఐడి తప్పు ఎంటర్ చేసినాము అనుకుంటే చేంజ్ ఈమెయిల్ ఐడి అనేటువంటి దానిపైన క్లిక్ చేసి అక్కడ నుంచి ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు సంబంధించి మొబైల్లో మీరు రిఫ్రెష్ చేసుకోండి. జీమెయిల్లో లాగిన్ అయ్యేసి అక్కడ జీమెయిల్లో ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా వస్తుంది. అక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక డియర్ అప్లికెంట్ అని మీ పేరుతో ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. 6 అంకెలకు సంబంధించినటువంటి ఓటీపీ. ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై పైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు హోమ్ పేజ్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకు పే ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది 2 సెలెక్ట్ చేసుకుంటే 1200, ఒకటే సెలెక్ట్ చేసుకుంటే 1000 రూపాయలు అనేటువంటిది వస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఒకటేమో 500, రెండింటికేమో 600 అయితే వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ పైన ఈ రకంగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ రకమైనటువంటి పాపప్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఓకే క్లిక్ చేయగానే ఈ రకంగా సెలెక్ట్ అయిపోయేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేము, అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేసి మనకు క్లియర్గా ఈ డాటా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు చాలా రకాల ఆప్షన్స్ నెట్ బ్యాంక్ కానీ
క్రెడిట్ కార్డ్ కానీ మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే ఇక్కడ ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఫోన్పే కానీ దాని తర్వాత మనకు నెక్స్ట్ మన యొక్క గూగుల్ పే కానీ దేనైనా కూడా స్కాన్ చేసి డైరెక్ట్గా పే కూడా చేయొచ్చు. యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. మీకు దేనికి ద్వారా వీలైతే దాని ద్వారా పేమెంట్ అనేటువంటిది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీ యొక్క అప్లికేషన్ నెంబరు దాని తర్వాత మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ అనేటువంటిది మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా తర్వాత మీరు ఎప్పుడైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా సీటెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్గా అయిపోతుంది. ఇది మీకు ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అట్లనే అనిపిస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓపిక్గా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.